అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు, సోషల్ మీడియాలో, ఇన్స్టాలో ఒక పెద్ద ఆయన తిరుమలలో కనిపించారు, భగవంతుడు ఈయన రూపంలో వచ్చాడేమో అన్నట్లుగా ఆ వీడియో చాలా వైరల్ అయింది. నిజంగా భగవంతుడు మానవ రూపంలో వస్తాడా? ఎగ్జాక్ట్లీ వస్తారు. నేనే దానికి ఉదాహరణ. నాకు నా లైఫ్లో చాలా జరిగినాయి అలా. సో వస్తాడు దేవుడు. అండ్ ఎప్పుడు అనంటే, నువ్వు నిజంగా ఆయనని నువ్వు మన ధర్మం ప్రకారం బ్రతుకుతూ, ఎవరికి ఏమి తప్పు చేయకుండా, ఎవరిని నొప్పించకుండా ఉంటూ, నీకేదన్నా కష్టం వచ్చినప్పుడు ఇది నా చేతిలో లేదు, నేను దీన్ని నీ మీదే వదిలేస్తున్నాను అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీతోనే ఉంటాడు. ఆయన దాని నుంచి తీసి ఇలా అసలు మనకు తెలియకుండానే, అంటే ఇంత తొందరగా ఆయన చేసేసారా అన్నంత తొందరగా చేసినవి కూడా ఉంటాయి. అంత ఇన్స్టెంట్ గా, ఇదేమన్నా ఇన్స్టెంట్ కాఫీనా అండి? దేవుడు అలా వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. మీరు అడిగారు కాబట్టి నేను చెప్తాను. మేము ఒకసారి ఒక పెళ్లి సంబంధం చూడడానికి అని చెప్పేసి మా రిలేటివ్ వెళ్ళామన్నమాట. అక్కడ మా కారు ఒక సినిమా స్టంట్లు కనుక చేస్తారు చూడండి, అట్లా ఇట్లా టర్న్ అవుతున్నప్పుడు, ఇలా టర్న్ అవుతున్నప్పుడు అది మొత్తం టర్న్ అనుకొని టర్న్ చేస్తే అది టర్న్ కాదు, సంథింగ్ ఏదో ఒక రకంగా ఉంది అక్కడ రోడ్డు. అక్కడ పక్కకి పెద్ద పెద్ద బండరాళ్ళు అండ్ పెద్ద గుంటలు అవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడికి ఇట్లా ఆల్ ఆఫ్ ద సడన్ ఇట్లా టర్న్ అవుతున్న కారు ఇట్లా ఇట్లా 3 జంపులు చేసి ఒక పెద్ద బండరాయి మీద నిలబడింది అది. దాంట్లో నేను, మా హస్బెండ్, ఎవరైతే పెళ్లి చూపులకి వెళ్తున్నామో అబ్బాయి, మా 2 ఆడపడుచులు ఉన్నారు. వాళ్ళిద్దరు ఇట్లా పక్కన ఉన్నారు, నేను మధ్యలో కూర్చున్నాను, వాళ్ళిద్దరు ముందు కూర్చున్నారు. అది యాక్సిడెంట్స్ అయ్యే జోన్ అంట. చాలా యాక్సిడెంట్స్ అవుతాయి అంట అక్కడ. యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు ఆల్ ఆఫ్ అంటే ఇంకా లేదు వాడు అలా అని ఆ కార్ అక్కడ అట్లా ఆగింది. మాకెవ్వరికి దేవుడి దయ వల్ల ఏమీ అవ్వలేదు. వీళ్ళు కొంచెం భయంతో ఇదయ్యారు. బట్ నేను ముందుకు ఇట్లా అవుతున్నప్పుడు ముందుకు వెళ్ళి పడిపోకుండా 2 సీట్లని గట్టిగా పట్టుకొని, అంతే, భగవంతుడిని, ఎవరిని అని ఎందుకులేండి కానీ భగవంతుడిని నేను తలుచుకున్నాను అంతే. అంతే, ఇంకా ఏం అవ్వలేదండి మాకు, అసలు ఎవరికి ఏమీ అవ్వలేదు. అసలు ఇంత చిన్న స్క్రాచ్ కూడా పడలేదు మాకు. అది అలా ఆగిపోయింది. దాంట్లో నుంచి దిగాము. కొంచెం షాక్ లో ఉంటాం కదా. అమ్మో, అంత జరిగిన తర్వాత మామూలుగా మేము షాక్ లో ఉన్నాము. జనాలందరూ గుమిగూడారు. మీరు అసలు ఎవరి మొహం చూసి లేచారో ఈ రోజు, ఎంత అదృష్టవంతులో మీరు తెలుసా. ఇక్కడ పడిన వాళ్ళు రీసెంట్ గానే ఒక పెద్ద పెళ్లికి వెళ్ళి వస్తున్న టిప్పరో ఏదో ఇదైంది, మొత్తం చాలా మంది ఇదయ్యారు అని చెప్తే అసలు అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? దేవుడు ఉన్నాడు కదా. అట్లా ఆగిపోయిన కారు, ఇంకా పీక్ సమ్మర్, ఇట్లా చెమటలు కారిపోతున్నాయి మాకు. ఇంక మీరు ఇది వదిలేసి వెళ్ళండి, క్రెయిన్ వచ్చి తీయాల్సింది, ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకంటే అటొక పెద్ద గుంట, ఇటొక పెద్ద గుంట, మొత్తము పెద్ద బండరాయి, అంత రాళ్ళు, మొత్తం కొండ అనుకోండి. అదంతా అది బయటికి రాదు, మీరు వదిలేసేయండి దాన్ని, మీరు ఇక్కడ నుంచి ఏదైనా మాట్లాడుకొని వెళ్ళిపోండి, ఎక్కడ ఉంటారండి, హైదరాబాద్ వెళ్ళిపోండి అని చెప్పేశారు వాళ్ళు. సరే, ఆ షాక్లో నుంచి బయటికి రాకముందే మా హస్బెండ్ అలా కూర్చున్నారు రాయి మీద, ఏం చేయాలి అని చెప్పేసి ఫోన్ చూసుకుంటున్నారు, ఎవరికన్నా కాల్ చేయాలా ఏంటి అని చెప్పేసి. ఒక ఆయన వైట్ అండ్ వైట్, పైన వైట్ షర్ట్, కింద వైట్ ప్యాంట్, పెద్ద ఆరెంజ్ కలర్ బొట్టు ఉంది, చేతికి అంత ఆరెంజ్ కలర్ థ్రెడ్స్ అవన్నీ ఉన్నాయి, మెడలో ఇలా కాషాయము ఇది ఉంది. ఆయన వచ్చారండి. ఆయన వచ్చి, ఆయన ఎంత వచ్చేసి, ఆయన ఎలా అంటే నాకు అంత షాక్లో కూడా ఆయన, అది ఇప్పటికీ నాకు కళ్ళల్లో ఇలా మెదులుతుంటారనమాట. ఆయన అంత ప్రింట్ అయిపోయింది ఆయన ఆయన ఇది రూపం. వచ్చి ఇలా మా హస్బెండ్ కింద కూర్చొని ఉంటే ఆయన ఇలా వచ్చి ఇలా భుజం మీద చేసి, బ్రదర్ కార్తీ నువ్వు లేచి అన్నారు. నేను ఇలా
మళ్ళీ ఇదొక షాకు. అంటే ఈయనేంటి పిచ్చోడా ఇక్కడి నుంచి కారు ఎలా వస్తది అని భయపడతాం కదా మనం అక్కడి నుంచి కారు తీయడం అంటే. అనే నేను అలా చూసాను ఆయనని, ఎంత ప్రశాంతంగా, అంత ఎండలో కూడా ఆయన అసలు ఏసీలో నుంచి బయటకు వస్తే ఎలా ఉంటాం అలా ఉన్నారు ఆయన. కార్ తీయి అని అన్నారు. నెక్స్ట్ మినిట్ మా హస్బెండ్ అసలు ఏదో మంత్రం వేస్తే గనుక, అదేంటండి ఇక్కడ నుంచి కార్ రాదంటున్నారు వీళ్ళందరూ, క్రెయినే తీయాలి అని అంటాం కదా మనం. ఏమనలేదండి, అలా లేసి ఆయన వెళ్ళి కార్లో కూర్చొని అక్కడి నుంచి కార్ బయటకు ఎలా వచ్చిందో మాకు తెలియదండి. ఆయన తీసుకొచ్చారా? మా హస్బెండ్ కూర్చున్నారు, ఆయన గైడ్ చేశారు. ఆ పెద్ద బండరాయి ముందుకు కొంచెం ముందుకన్నా ఆ గుంటలో పడిపోతుంది, వెనక్కన్నా గుంటలో పడిపోతుంది. అక్కడి నుంచి అసలు ఆ కార్ బయటకు వచ్చింది, ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ మిరాకిల్. మేము ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ తలుచుకొని ఇది దేవుడు అంటే. ఎప్పుడు జరిగిందండి? ఒక 12 years అయిందేమో. ఓకే ఓకే. ఆ రోజు ఆ కారు బయటికి రావడమే, ఆ కారుకి కూడా ఏమవ్వలేదండి. అంత పెద్ద ఢమ్ అని పడింది కారు ఆ బండ మీద, ఏమీ అవ్వలేదు కారుకి. అదే కారులో మేము పెళ్లి చూపులకి వెళ్ళాము. పెళ్లికి వెళ్ళారు. ఇంకొకటి ఏంటంటే బయటకు వచ్చేసాం కదా, వచ్చేసి అందరూ కార్ తీయడము చూసేసి అందరూ కొంచెం కొంచెం డిస్పాచ్ అయిపోయి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. ఆయనకి మేము అంటే రోడ్డుకి అది లోపలికి కొంచెం డిస్టెన్స్ ఉంది, వెళ్ళిపోయింది కారు లోపలికి. బయటికి వచ్చి మేము ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి అని చెప్పేసి అంతా చూసారు. మా హస్బెండ్ ఆయన లేరు ఎక్కడ, పరిగెత్తుకుంటా రోడ్డు మీదకి వెళ్ళి అటు ఇటు చూసారండి, ఆయన ఎక్కడా లేరు. నేను ఇప్పటికంట నాకు సాక్షాత్ హనుమాన్, ఆయన హనుమానే, అంత వాయువేగంతో రాగలిగారంటే ఇంకా ఆయన తప్ప గరుడు తప్ప ఎవరు రాలేరు. అలా హనుమంతుని బాగా నమ్ముతారు చాలా. నాకు ఎప్పుడు ఆయన పక్కన ఉంటారు, నేను అదే నమ్ముతా. ఉన్నారేమో ఇప్పుడు కూడా పక్కనే ఖచ్చితంగా. సో అసలు ఇప్పటికీ అది చెప్తుంటే నాకు ఇట్లా గూస్ బంప్స్ వస్తుంటాయి అనమాట. నిజంగా అయి ఉండొచ్చు, అంటే భగవంతుడు కాబట్టి అది సాధ్యపడిందేమో. నిజంగా ఆలోచిస్తే మీరు చెప్తున్నంతసేపు ఎలా పాసిబుల్ అయింది? ఇది రాయి పైన కారు, ఇటుగుంట అసలు ఎట్లా తీస్తారు? చిన్నవి కూడా కాదు, అవి ఇట్లా తవ్వేసి మేబీ అక్కడ ఈ మైనింగ్స్ చేసే పెద్ద పెద్దవి ఉంటాయి చూడు గుంటలు, అలాంటివి పెద్దవి. అసలు అక్కడి నుంచి ఒక మనిషి మాత్రమే నడుచుకొని రాగలుగుతాడు, ఒక చిన్న సైకిల్ కూడా రాలేదు, బండి కూడా రాలేదేమో అన్నంతలా ఉంది. అలాంటిది అక్కడి నుంచి మరి ఇంకంతే, ఆయన లీలలే ఇవన్నీ. ఖచ్చితంగా ఇన్స్టెంట్ కాఫీ కంటే వేగంగా వస్తాడు దేవుడు. మరి ఎలా ఉంటే వస్తాడో కూడా చెప్పండి. అదే చెప్తున్నా నేను, నువ్వు ధర్మబద్ధంగా నడుచుకుంటూ ఎవ్వరికి నువ్వు ఏ రోజు కూడా చీమకు కూడా హాని చేయకుండా అట్లా ఉండాలి అని అంటాం కదా, అలా నువ్వు ఉండగలిగితే చాలు, దేవుడు నీ అందే ఉంటాడు. కష్టాలు వస్తాయి, నేనేమి పెద్ద పైనుంచి దిగు రాలేదు, అందరికీ ఉంటాయి కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. దాంట్లో నుంచి నీకు నువ్వు సెల్ఫ్ మోటివేట్ అయ్యేంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఖచ్చితంగా నువ్వు నీకు ఇష్టమైన భగవంతుడు, నువ్వు ఈ భగవంతుడి పాదాలు ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది. అదర్వైజ్ అది నువ్వు అంటే గోటితో పోయేది గొడ్డల వరకు వెళ్తుంది అని నేను నమ్ముతా. అంటే ఇబ్బంది వస్తుంది కానీ ఆయన మనతో ఉంటే అది చిన్నగా, ప్రమాదం తెలియనంత చిన్నగా వెళ్ళిపోతుంది. దానికి ఉదాహరణ, ఇంత మంచి ఉదాహరణ చెప్పారు. ఇది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిసి అటువంటి ఉదాహరణ. మీ ఒక్క అనుభవమే కాదు, మిగతా వాళ్ళకి కూడా తెలిసి. నాకు స్వయంగా అలాంటివి, నన్ను భగవంతుడు ఎన్నిట్లో నుంచో బయటపడేసినవి నాకు ఒక్కదానికే తెలిసినవి చాలా. మేము బిఫోర్ కోవిడ్ మాకు ఫినాన్షియల్లీ బాగా కొంచెం లో అయిన అందరూ అయ్యారు, బట్ మేము అయ్యాము. బట్ దాంట్లో నుంచి నేను బయటకు రాగలనా అన్న సిచ్యువేషన్స్లో నుంచి అసలు నాకు తెలియకుండానే నేను బయటకు వచ్చి నార్మల్గా అసలు ఏమున్నాయి ఏం పోయినాయి అని కూడా ఆలోచించలేనంత బిజీ చేసేసాడు నన్ను దేవుడు. ఇంకంతకంటే ఏం కావాలి? అంతే కదండి. అసలు అంటే నాకు ఇది ఏమీ తగ్గింది లేదు అన్నలాగా, అంటే తగ్గితే అది దేవుడు తప్ప అప్పుడు దేవుడిని నమ్మవా అంటే అలా కాదు, ఆ ఫీలింగ్ రాకుండా చూసుకున్నాడు చూడండి. అవును, తగ్గుండొచ్చు గాక, బట్ ఆ ఫీలింగ్ లేకుండా నిన్ను బిజీ చేసేసి ఆ బిజీలో నువ్వు ఆనందాన్ని వెతుక్కున్నావు చూడండి, అది దేవుడు.
And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.